శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. మే నెలలో మనం చెప్పుకునేటువంటి ఒక మాస ఫలితాలలో వృశ్చిక రాశి చూసుకుందాం. ఈ రాశి వారికి, వృశ్చిక రాశి వారికి కొంతవరకు ఇబ్బందికరంగానే ఉంటుంది, కొంత శుభం కూడా జరగడానికి ఉంది, మిశ్రమ ఫలితాలతో ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారికి బంధుమిత్రులతో విరోధం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. భార్యాబిడ్డలకు అనారోగ్య బాధ, యత్నకార్య భంగము, ఉత్సాహభంగం కలగడానికి ఉంది. కానీ కొంత శుభం కూడా జరగడానికి ఆస్కారం ఉంది. ఇక వార ఫలితాలు కనుక చూసుకున్నట్టయితే మే నెలలో వృశ్చిక రాశికి మొదటి వారము ప్రతి పనికి కాలయాపన చేయుట. ఏదైనా కార్యక్రమాన్ని పెట్టుకుందామంటే రేపు చేతానులే, మధ్యాహ్నం చేతానులే, సాయంకాలం చేతానులే అని చెప్పి ఇలా కాలయాపన చేయడం అనేటువంటిది జరుగుతుంది. దానివల్ల కార్యం చెడిపోవడం అనేటువంటిది కూడా జరగడానికి ఆస్కారం ఉంది. తానంటూ ఒక స్థానం ఏర్పరచడం జరుగుతుంటుంది. నేను అనేటువంటి ఒక స్థానము, సంఘంలో ఒక స్థానం అనేటువంటిది ఏర్పడడానికి కూడా ఆస్కారం ఉంది మొదటి వారంలో ఈ వృశ్చిక రాశి వారికి. ఇక రెండవ వారంలో కొంత అనారోగ్యం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. కొన్ని పాపకార్యాలు చేయడానికి కూడా అడుగు ముందుకు పడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అనుకోని సంఘటనల వల్ల, మిత్రుల ప్రోత్సాహం వల్ల కావచ్చు, బంధువుల వల్ల ప్రోత్సాహం వల్ల కావచ్చు, లేదా మీ మనస్సు యొక్క ప్రోత్సాహం వల్ల కావచ్చు, వృశ్చిక రాశి వారు మే నెల రెండవ వారంలో కొన్ని పాపకార్యాలు పడి లేనిపోని నిందలు పడవలసి వస్తుంది. ఆ నిందలు పడే కంటే జాగ్రత్తగా ఉండి జీవితాన్ని గడుపుకోవడం అనేటువంటిది చాలా మంచిది. ఇక అనుకోని ప్రయాణాలు, అనారోగ్యత ఇవి ఏర్పడడానికి ఆస్కారం ఉంది. ఇక మూడవ వారంలోకి కనుక మనం వృశ్చిక రాశి వాళ్ళు ప్రవేశించినట్టయితే మే నెలలో మూడవ వారంలో వృశ్చిక రాశి వారికి వ్యాపారంలో, వ్యవహారంలో మంచి జయం కలుగుతుంది. ధనలాభం రావడానికి ఆస్కారం ఉంది. చేసే వృత్తిలో డెవలప్మెంట్, అభివృద్ధి అనేటువంటిది కనబడుతూ ఉంటుంది ఈ వృశ్చిక రాశి వారికి మూడవ వారంలో. ఆరోగ్యం ఉండడం జరుగుతూ ఉంటుంది. చిన్న చిన్న పనులు చెడిపోవచ్చు. వాటి గురించి ఎక్కువగా బాధపడడం అనేటువంటిది పెట్టుకోకుండా జాగ్రత్తగా అడుగు వేసినట్టయితే మూడవ వారంలో వీరికి మంచి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఇక నాలుగవ వారాన్ని కనుక మనం చూసినట్టయితే నాలుగవ వారంలో కూడా కొంత అనారోగ్యము, కానీ అనుకున్నటువంటి యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా నెరవేర్చడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది నాలుగవ వారంలో ఈ వృశ్చిక రాశి వారు. స్థానచలనం జరగడానికి ఆస్కారం ఉంది, కానీ జరగవచ్చు, జరగకపోవచ్చు. కొన్ని ఊహించినటువంటి యొక్క పనులు జరగడము, వినకూడని మాటలు వినడము, ఇవి జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి వీరు వృశ్చిక రాశి వారు సప్తమంలో గురువు వచ్చినప్పటికీ, చతుర్థంలో శని మంచిగా, కేంద్రంలో స్వక్షేత్రంలో బలంగా ఉన్నప్పటికీ కూడా కొన్నింటి వల్ల బాధపడడం జరుగుతూ ఉంది. కాబట్టి ఆ బాధలు కూడా రాకుండా ఉండాలంటే చంద్రశేఖరాష్టకము, శివుని యొక్క స్తోత్రం, చంద్రశేఖరాష్టకము ప్రతిరోజు కూడా చదువుకున్నట్టయితే ఆ చంద్రశేఖరుని యొక్క దయ వల్ల ఈ కష్టాల నుంచి విముక్తి జరిగి మనశ్శాంతిగా జీవనం చేసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఇది శుభం.